విరూపాక్ష దేవాలయం హంపిలో ఉంది. హంపి విజయనగర జిల్లా, కర్ణాటక, భారతదేశం. తుంగభద్ర రివర్, దీనిని స్థానికంగా పంపహోళే, పంపాహోల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం నది దక్షిణ ఒడ్డున ఉంది. దీనికి సమీపంలోని ప్రధాన పట్టణం మరియు రైల్వే స్టేషన్ హోసపేట, హోసపీట్, హాస్పెట్. 1. దేవాలయ సమయాలు. సాధారణ రోజులలో మరియు కార్తీక సోమవారం రోజున దేవాలయ సమయాలు ఇంచుమించు ఇలా ఉంటాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. కార్తీక సోమవారం ప్రత్యేకత. కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీపారాధన మరియు ప్రత్యేక పూజల కారణంగా ఆలయ సమయాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు, లేదా ఆలయం సాధారణం కంటే ఎక్కువ సమయం తెరిచి ఉండవచ్చు. ప్రదోష దీపారాధన. శివారాధనలో ముఖ్యమైన ప్రదోష కాలం సూర్యాస్తమయం సమయంలో మొదలవుతుంది. ఈ సమయంలో దీపారాధన కోసం మీరు సాయంత్రం 5 గంటలు తర్వాత వెళ్లడం ఉత్తమం. 2. హంపి విరూపాక్ష దేవాలయం చేరుకోవడానికి రూట్స్. హంపికి నేరుగా విమానాశ్రయం లేదు, కాబట్టి ప్రయాణానికి రైలు లేదా రోడ్డు మార్గాలను ఎంచుకోవచ్చు. రైలు మార్గం, ట్రైన్. సమీప రైల్వే స్టేషన్ హోసపేట జంక్షన్, హాస్పెట్ జంక్షన్, హెచ్పిటి. హంపికి 13 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఎలా చేరుకోవాలి? హోసపేట నుండి హంపికి రైల్వే స్టేషన్ నుండి మీరు స్థానిక బస్సులు, ఆటో రిక్షాలు లేదా టాక్సీలు సుమారు 30 నిమిషాల ప్రయాణం ద్వారా విరూపాక్ష దేవాలయానికి చేరుకోవచ్చు. హోసపేట బస్టాండ్ నుండి ప్రతి 30 నిమిషాలకు హంపికి స్థానిక బస్సులు ఉంటాయి. విద్యానగర్ విమానాశ్రయం VDY హంపి నుండి సుమారు 40 కిలోమీటర్లు. ఇక్కడికి హైదరాబాద్ మరియు బెంగళూరు నుండి విమానాలు ఉంటాయి. కార్తీక మాసం రద్దీగా ఉండే సమయం కాబట్టి రైలు, బస్ టిక్కెట్లు మరియు హోసపేట లేదా హంపిలో వసతిని ముందుగానే బుక్ చేసుకోండి. 2. ఆలయానికి నడక. విరూపాక్ష దేవాలయం హంపి బజార్ బస్ స్టాండ్ చివరన ఉంటుంది. అక్కడి నుండి ఆలయానికి నడిచి వెళ్లవచ్చు. 3. సరైన వస్త్రధారణ. ఆలయంలోకి వెళ్లేటప్పుడు సంప్రదాయబద్ధంగా మగవారు పంచె లేదా ప్యాంటు, షర్టు, ఆడవారు చీర లేదా చుడీదార్. విరూపాక్ష దేవాలయంలోని అత్యంత అద్భుతమైన భాగాలలో ఒకటి విజయనగర మండపం లేదా కళ్యాణ మండపం. ఈ మండపాన్ని కృష్ణదేవరాయలు తన పట్టాభిషేకం క్రీశ 1510 జ్ఞాపకార్థం నిర్మించారు. స్తంభాల అద్భుతం. ఈ మండపంలోని స్తంభాలపై పౌరాణిక యాలి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ యాలి శిల్పాలు తమ పాదాల కింద ఏనుగులను నలిపివేస్తున్నట్లుగా లేదా గుర్రాలపై యుద్ధవీరులు ఉన్నట్లుగా శక్తివంతంగా కనిపిస్తాయి. ఇవి విజయనగర రాజుల యొక్క సైనిక మరియు రాజకీయ శక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. 2. విరూపాక్ష దేవాలయం యొక్క భూగర్భ రహస్యం. రహస్య మార్గాలు అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్. హంపిలోని అనేక దేవాలయాల క్రింద, ముఖ్యంగా విరూపాక్ష దేవాలయం వంటి పెద్ద నిర్మాణాలలో రాజులు మరియు దేవాలయ ధనాన్ని తరలించడానికి ఉపయోగించే భూగర్భ మార్గాలు ఉండేవని చరిత్రకారులు చెబుతారు. అయితే వీటిని భద్రతా కారణాల వల్ల లేదా శిథిలావస్థ కారణంగా పూర్తిగా అన్వేషించలేదు లేదా ప్రజల సందర్శన కోసం తెరవలేదు. కోనేరు మన్మథ ట్యాంక్. దేవాలయానికి అనుబంధంగా ఉన్న పవిత్రమైన కోనేరు ట్యాంక్ ఉంది. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడానికి మరియు ఇతర శుభకార్యాలకు ఈ నీటిని ఉపయోగిస్తారు. పంపేశ్వరుడు లేదా పంపపతి అని కూడా పిలుస్తారు. పంప అంటే తుంగభద్ర నది లేదా పంపాదేవి అంటే పంపాదేవి యొక్క భర్త అని అర్థం. ఈ పేరు ఆలయానికి మరియు తుంగభద్ర నదికి ఉన్న అవిద్రోహ్యమైన అనుబంధాన్ని మరింత స్పష్టం చేస్తుంది. హంపి పేరు. ఈ ప్రాంతం యొక్క అసలు పేరు పంపక్షేత్రం. కాలక్రమేణా ఇది హంపిగా మారింది. ఈ పేరు కూడా శివుడి స్థానిక అనుబంధాన్ని సూచిస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఉద్భవం. ఈ దేవాలయం క్రీశ 7వ శతాబ్దం నాటి ఒక చిన్న పుణ్యక్షేత్రంగా ఉద్భవించింది. ఇది విజయనగర సామ్రాజ్యం స్థాపనకు ముందే ఉంది. విజయనగర వైభవం. క్రీశ 14 నుండి
16వ శతాబ్దాల మధ్య విజయనగర సామ్రాజ్యం రాజుల పాలనలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల 1509 నుండి 1529 కాలంలో భారీగా విస్తరించబడింది. ప్రధాన రాజగోపురం మరియు అలంకరించబడిన స్తంభాల మండపం, పిల్లర్డ్ హాల్ ఆయన నిర్మాణాలే. నిరంతర పూజ క్రీసా 1565లో విజయనగర పతనం తర్వాత కూడా ఈ దేవాలయం నిరంతరాయంగా పూజలు అందుకుంటున్న ఏకైక నిర్మాణంగా ఉంది. నిర్మాణంలో స్థానిక గ్రానైట్ రాయిని ఉపయోగించారు. అయితే సూక్ష్మమైన శిల్పాలకు సోప్ స్టోన్ వాడారు. ప్రత్యేకత పిన్ హోల్ ఎఫెక్ట్. ఆలయ ప్రాంగణంలోని ఒక గోడపై అత్యంత ఎత్తైన తూర్పు గోపురం యొక్క తలక్రిందులైన ప్రతిబింబం, ఇన్వర్టెడ్ ఇమేజ్, సహజమైన పిన్ హోల్ కెమెరా ప్రభావం ద్వారా కనిపిస్తుంది. ఇది ప్రాచీన ఇంజనీరింగ్ కు నిదర్శనం. ప్రస్తుత పునరుద్ధరణ ఇటీవలి కాలంలో కూలిపోయిన సాలు మండపం, మందిరి వంటి భాగాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ పునరుద్ధరణ పనులు చేపట్టింది. స్థానిక దేవత అయిన పంపాదేవి పార్వతీదేవి అవతారం తుంగభద్ర నది స్వరూపంగా పరిగణించబడుతుంది. ఆమె శివుడిని విరూపాక్షుడిని వివాహం చేసుకోవడానికి ఈ ప్రాంతంలోని హేమకూట కొండలపై తపస్సు చేసిందని పురాణాలు చెబుతున్నాయి. నది మార్గం ఆలయంలోని ఉత్తర గోపురం, కనకగిరి గోపురం, పంపాతీర్థం, మన్మథ ట్యాంక్ గుండా తుంగభద్ర నది వైపు దారితీస్తుంది. పూర్వకాలంలో భక్తులు నదిలో స్నానం చేసి నేరుగా ఆలయాన్ని సందర్శించేవారు. ఇన్సైడ్ టెంపుల్ ఆలయం లోపల ప్రధాన దైవం శ్రీ విరూపాక్షుడు శివుడు. ముఖ్య మందిరంలో ముఖభాగం చెక్కబడిన శివలింగం, ముఖలింగం ఉంది. అమ్మవారు ఉత్తరాన పంపాదేవి, పార్వతి మరియు భువనేశ్వరి దేవి చిన్న మందిరాలు ఉన్నాయి. భువనేశ్వరి మందిరం చాళుక్యుల నిర్మాణ శైలిని సూచిస్తుంది. విరూపాక్ష దేవాలయంలో సాంప్రదాయం ప్రకారం ఒక ఆలయ ఏనుగు, టెంపుల్ ఎలిఫెంట్ ఉంటుంది. దీనిని తరచుగా భక్తులను ఆశీర్వదించడానికి ఉపయోగిస్తారు. ఇది దక్షిణ భారత ఆలయ సంస్కృతిలో భాగం. విరూపాక్ష దేవాలయం పరమశివుడికి విరూపాక్ష స్వామి అంకితం చేయబడింది మరియు కార్తీక మాసం అనేది శివుడికి, విష్ణువుకు అత్యంత పవిత్రమైన మాసం. విరూపాక్ష దేవాలయం దాదాపు 7వ శతాబ్దం నుండి అవిచ్ఛిన్నంగా పూజలు అందుకుంటూ వస్తున్న సజీవ దేవాలయం, లివింగ్ టెంపుల్. దీపం వెలిగించడం ముఖ్యం. శివాలయం కాబట్టి కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, కార్తీక సోమవారాలు మరియు పౌర్ణమి రోజున దీపారాధన మరింత విశిష్టంగా చేస్తారు. నిత్య దీపం ఆలయంలో నిత్య దీపారాధన నిరంతరం జరుగుతున్నప్పటికీ కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో దీపస్తంభాల వద్ద మరియు ప్రత్యేకంగా తులసి కోటల వద్ద దీపాలను వెలిగిస్తారు. కార్తీక మాసంలో భక్తులు నదిలో పవిత్ర స్నానం ఆచరించి లేదా సంకల్పం తీసుకుని ఆలయానికి వచ్చి దీపాలు వెలిగించడం ప్రధాన సంప్రదాయం. కొందరు భక్తులు నదీమ తల్లికి దీపాలను నీటిలో వదలడం కూడా సమర్పిస్తారు. ప్రదోషకాల పూజ శివుడి ఆలయం కాబట్టి కార్తీక మాసంలో సాయంత్రం వేళల్లో, ముఖ్యంగా ప్రదోషకాలంలో విరూపాక్ష స్వామికి, పంపాదేవికి అమ్మవారు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు మరియు దీపాలంకరణ చేస్తారు. దేవాలయంలో ప్రత్యేకంగా జరిగే దీపోత్సవం కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం చివరి రోజున దేవాలయంలో ప్రత్యేక దీపోత్సవం నిర్వహిస్తారు. దీపాలంకరణ ఈ రోజున ఆలయం యొక్క రాజగోపురం, ప్రధాన గోపురం, ప్రాకారాలు, మండపాలు మరియు దీపస్తంభాలను వేల సంఖ్యలో ఉన్న మట్టి దీపాలతో అలంకరిస్తారు. ఏడాది పొడవునా జరిగే ప్రధాన ఉత్సవాలు: 1. విరూపాక్ష రథోత్సవం మార్చి, ఏప్రిల్. ఇది ఇక్కడి అతిపెద్ద ఉత్సవం. 2. ఫలపూజ ఉత్సవం డిసెంబర్. విరూపాక్షుడు మరియు పంపాదేవిల వివాహం జరిగే ఉత్సవం. కార్తీక ఆలయ శిలాశాసనాలు విరూపాక్ష ఆలయ ప్రాంగణం, ప్రధాన గోపురం, ముఖ మండపం, స్తంభాలు, లోపలి ప్రాకార గోడలు. విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు, రెండవ దేవరాయలు, వారి రాణులు మరియు సామంతులు భౌతికంగా ఆలయంలో చూడవచ్చు. ఆ పాఠం అర్థం చేసుకోవడానికి ఎపిగ్రాఫియా ఇండికా, ఎపిగ్రాఫియా కర్ణాటికా లేదా ఏసై నివేదికలు చదవాలి. రాగి పలకల శాసనాలు ఆలయంలో దొరకవు. వివిధ మ్యూజియంలు ఉదా చెన్నై మ్యూజియం, హంపి మ్యూజియం, ఆర్కియాలజీ విభాగం యొక్క సేకరణలు. రాజులు, వారి మంత్రులు, దాన ధర్మాలు, వంశవృక్షాలు ఉంటాయి. ప్రచురించబడిన ఎపిగ్రాఫియా వాల్యూమ్స్ లో ఫోటోలు,
పాఠం మరియు ఆంగ్ల అనువాదం దొరుకుతాయి. ఉపమహాత్మ్యం. రచయిత తెలియదు. పురాణంలో భాగం. స్థల పురాణం. ఈ గ్రంథం యొక్క పద్యాలు, కథా సారాంశం అనేక తెలుగు, కన్నడ సాహిత్య గ్రంథాలలో మరియు పరిశోధనా పత్రాలలో లభిస్తుంది. పంప శతకము. హరిహరుడు కన్నడ కవి, 12వ శతాబ్దం. ఈ పద్యాలు కన్నడ సాహిత్య అకాడమీ ప్రచురణలో దొరుకుతాయి. ఇవి తెలుగు అనువాద పుస్తకాలలో కూడా లభిస్తాయి. రాయవాచకం. విశ్వనాథ నాయకుడు వ్రాయించాడు. శ్రీకృష్ణదేవరాయల పాలన విరూపాక్ష ఆలయానికి చేసిన సేవలు. తెలుగు అకాడమీ లేదా వివిధ యూనివర్సిటీలు ప్రచురించిన తెలుగు చారిత్రక గ్రంథాలలో దీని సారాంశాన్ని, పాఠాన్ని చూడవచ్చు. బి. విదేశీ యాత్రికుల గ్రంథాలు. క్రానికల్ ఆఫ్ డొమింగో పేస్. డొమింగో పేస్. విరూపాక్ష ఆలయ ఉత్సవాలు, వీధుల వివరణ. ఈ గ్రంథాన్ని విజయనగర సామ్రాజ్యం చరిత్ర గురించి రాసిన ఆంగ్ల అనువాద పుస్తకాలలో చదవవచ్చు. ప్రచురణకర్తలు ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లేదా ఇతర చరిత్ర ప్రచురణ సంస్థలు. ఫెర్నావో నూనిస్ క్రానికల్. ఫెర్నావో నూనిస్ రాజుల చరిత్ర, ఆలయ నిర్వహణ. ఇది కూడా పేస్ క్రానికల్ తో పాటు సాధారణంగా ఒకే పుస్తకంలో అనువదించబడి దొరుకుతుంది. కాలం నాటి మరియు పరిశోధన గ్రంథాలు. ఎపిగ్రాఫియా ఇండికా వాల్యూమ్స్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI. శాసనాల పూర్తి పాఠాలు, అనువాదాలు. ఇవి చాలా వరకు యూనివర్సిటీ లైబ్రరీలలో, ఆర్కియాలజీ మ్యూజియంలలోని రిఫరెన్స్ విభాగాలలో దొరుకుతాయి. ASI వెబ్సైట్లో కొన్ని వాల్యూమ్స్ PDF రూపంలో చదవడానికి లభిస్తాయి. హంపి అ గైడ్ టు ఇట్స్ రూయిన్స్ అండ్ ఆర్ట్. చారిత్రక పరిశోధకులు. ఆలయ వాస్తుశిల్పం, నిర్మాణ వివరాలు. హంపికి సంబంధించిన దాదాపు అన్ని టూరిజం గైడ్లు, చారిత్రక పుస్తకాలలో విరూపాక్ష ఆలయం గురించి వివరంగా ఉంటుంది. ప్రముఖ ఆన్లైన్ పుస్తక దుకాణాలలో, హంపిలోని పుస్తకాల దుకాణాలలో దొరుకుతాయి. ASI వార్షిక నివేదికలు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ప్రతి సంవత్సరం ఆలయాలపై చేసిన పరిశోధనలు, కొత్తగా దొరికిన శాసనాల వివరాలు. ASI అధికారిక వెబ్సైట్లు లేదా ప్రభుత్వ ప్రచురణల విక్రయ కేంద్రాలలో దొరుకుతాయి.